హాయ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2026 రీనీట్ ఎగ్జామ్ అయిపోయింది. కీ వచ్చేసింది. నెక్స్ట్ ఫైనల్కి ఇంకో 1 వీక్లో అండ్ ఆ తర్వాత రిజల్ట్ 15 to 20 లోపు అయితే వచ్చేస్తుంది. తర్వాత వెంటనే కౌన్సిలింగ్ స్టార్ట్ కాదు, ఇంకొన్ని 10 days టైం పడుతుంది. తర్వాత తెలంగాణ ఏపీకి నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ తర్వాత అప్లై చేసుకోవాలి మళ్ళీ ఫ్రెష్గా, మెరిట్ లిస్ట్, వెబ్ ఆప్షన్స్, ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది. సో దీనికోసం మీకు కంప్లీట్గా గైడెన్స్ కావాలి. సక్సెస్ఫుల్గా కౌన్సిలింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి అంటే కిందున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మన పెయిడ్ గైడెన్స్ సర్వీస్లో చేరండి. బెటర్ కాలేజెస్ లిస్టుతో పాటు అన్ని మీకు అండ్ మన వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, వెబ్సైట్ ఉంటుంది. ఇలాంటి డేటా ఎంతో ఆ వెబ్సైట్లో అయితే ఉంటుంది. అది ఉంటుంది అండ్ అదేవిధంగా రిజిస్ట్రేషన్ సర్వీసెస్ కూడా ఉంటాయి. సో మీరు ఏం చేయాల్సిన అవసరం ఉండదు, కంప్లీట్ మేమే చేస్తాం. మీరు జస్ట్ అలాట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. సో అలాంటి సర్వీసెస్ కూడా ఉన్నాయి. మీరైతే జస్ట్ మెసేజ్ చేయండి, మీకు డీటెయిల్స్ వస్తాయి. ఓకేనా? సో అదేవిధంగా గతంలో మనకు తీసుకున్న స్టూడెంట్స్ యొక్క రివ్యూస్ కూడా మీరు చూడొచ్చు. చాలా హ్యాపీగా ప్రతి కాలేజీలో మన స్టూడెంట్స్ అయితే ప్రజెంట్గా ఉన్నారు. వాళ్ళ ఫీడ్బ్యాక్తోనే బెటర్ కాలేజ్ లిస్ట్ కూడా మేము చేస్తాం. అండ్ ఇప్పుడు మనం చూసినట్లయితే గవర్నమెంట్ వస్తుందా, ప్రైవేట్ వస్తుందా అని చాలా వీడియోలు మనం చేసాం. ఇది కూడా దాని రిలేటెడ్ వీడియోనే. ఇంకా డాక్యుమెంట్స్ చెప్పడానికి కాస్త టైం ఉంది. బెటర్గా అప్డేటెడ్ డాక్యుమెంట్స్ అయితే మనం చెప్దాం ఒకసారి ఏం కావాలనేది. ఒక ఈడబ్ల్యూఎస్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఏప్రిల్ తర్వాతది మళ్ళీ తీసుకోండి. ఇదైతే చాలా మెయిన్ అన్నమాట. అండ్ ఇప్పుడు మనం చూద్దాం, గవర్నమెంట్ అండ్ ప్రైవేటు 2 కాలేజెస్లో అయితే ఫ్రీ సీట్స్ ఉంటాయి. వీడియో చూసే ముందు లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఎంతో రావాల్సి ఉంది కాబట్టి మీకు యూస్ఫుల్గా ఉంటుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని చూడండి. గవర్నమెంట్ కాలేజ్లో అండ్ ప్రైవేట్ కాలేజ్లో 50% సీట్స్, గవర్నమెంట్ కాలేజ్లో కంప్లీట్ సీట్స్ అయితే ఫ్రీ సీట్స్ అంటాం, కేటగిరీ ఏ. కొందరు గవర్నమెంట్ కాలేజ్ అంటే ఓన్లీ ఫ్రీ సీట్స్, ప్రైవేట్ అంటే మొత్తం మేనేజ్మెంట్ అనుకుంటున్నారు. కాదు, మేనేజ్మెంట్ 50% ఉంటాయి ప్రైవేట్లో, మిగతా 50% గవర్నమెంట్ కోటానే ఇది. కాకపోతే ఇక్కడ ఒక 1,20,000లో గవర్నమెంట్లో అయిపోతే ఇక్కడ మీకు 3 lakhs వరకు అవ్వచ్చు. ఇలా అయితే ఉంటుంది. సో మాకు ఎక్కడ వస్తుంది అని ప్రతి మెసేజ్ అది వీడియో చూడకుండానే అడిగేస్తున్నారు. సో ఇంత కష్టపడి వీడియో తీసి మనకి యూజ్ లేకుండా అవుతుంది. అండ్ వెంటనే కాల్ చేస్తున్నారు కిందున్న నెంబర్కి. మీకు గైడెన్స్ కావాలంటేనే కిందున్న నెంబర్కి కాల్ చేయండి. డౌట్స్ అయితే ఇక్కడ కామెంట్స్లో అడగండి. సో ఇప్పుడు మళ్ళీ చూద్దాం, రిలాక్స్గా చూడండి వీడియోని. మీరు ఎన్నో అనవసరమైన రీల్స్ చూస్తుంటారు ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో, అక్కడ ఇక్కడ. సో మీకు యూజ్ఫుల్ మాత్రం చూడరు. నెంబర్ కనిపించగానే అడుగుతారు అండ్ కట్ ఆఫ్ ఎంత అని అడుగుతారు. ఇన్ని వీడియోస్లో చెప్పాం, సో అయినా కూడా అలానే అడుగుతుంటారు. సో చూడండి ఒకసారి. మాకు ఆల్రెడీ తెలుసు అనుకున్నవారు స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో మనకి కట్ ఆఫ్ ఎలా ఉంటుందంటే 2025 డేటా ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఆ డేటాకి 10 మార్క్స్ రేంజ్ ఉంటుంది అంతే. పేపర్ కూడా 2025 లానే ఉంది. కాస్త డిఫికల్ట్ ఉండొచ్చు. కొందరు ఇప్పుడిప్పుడే మార్క్స్ చాలా పెరుగుతున్నాయి అంటున్నారు. సో ఇవన్నీ కూడా మనకు ఒకసారి రిజల్ట్ వస్తే 100% క్లారిటీగా తెలిసిపోతుంది. అప్పటి వరకు అయితే మనం 10 మార్క్స్ రేంజ్ అయితే ఈ మార్క్స్కి ఉంటుంది, ప్రజెంట్ ఉన్న మార్క్స్కి. సో మనం చూస్తే గవర్నమెంట్ కాలేజెస్లో ఎలా వచ్చింది అంటే బీసీఏ లిస్ట్ చూద్దాం కంప్లీట్గా. ఇది నేను ఆల్రెడీ లైవ్లో చూపించాను, చూడని వాళ్ళ కోసం ఇది బీసీఏ లిస్ట్. ఇది అలాట్మెంట్ బీసీఏలో అయింది. వీళ్ళంతా గవర్నమెంట్ కాలేజెస్లో చదువుతున్నారు ప్రజెంట్గా. ఆల్ ఇండియా ర్యాంక్ అన్నమాట ఇది. సో ఈ ర్యాంక్స్ చాలా ఇంపార్టెంట్. వీటితోటే కౌన్సిలింగ్ అయితే అవుతుంది, లోకల్ కూడా. సో మార్క్స్ ఇవి, ఇక్కడ ఉన్న మార్క్స్కి ఒక 10 మార్క్స్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇవన్నీ సీట్లు మీకు బీసీఏలో వచ్చినటువంటి సీట్స్. బీసీఏలో మొత్తం కాలేజెస్ లిస్ట్ ఇది. సో మీ దగ్గర ఈ లిస్ట్ ఉండాలి అంటే మన గైడెన్స్లో చేరిన వాళ్ళకైతే ఇలాంటి లిస్టులు చాలా మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. ఇది ఉంటే మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఏ కాలేజీలో మీకు సీట్ రావచ్చు అనేది మీకైతే ఈజీగా తెలిసిపోతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, టోటల్గా బీసీఏలో వచ్చినటువంటి సీట్లు 301 సీట్లు అయితే రావడం జరిగింది బీసీఏలో. సో ఈ 301 సీట్లు వచ్చాయి. ఇందులో ఒకటి హ్యాండిక్యాప్డ్, ఒకటి క్యాప్. జనరల్ అయితే 351 మార్క్స్కి వచ్చింది. ఓకే, 351 మార్క్స్కి రావడం జరిగింది. ఓకే, అండ్ ప్రతి దానికి మళ్ళీ 10 యాడ్ చేసుకోండి. నేను మళ్ళీ చెప్పను, అంటే 10 యాడ్ చేసుకుంటే మీకు ప్రజెంట్ ఉన్నది అయితే వస్తుంది. 365 వరకు ఉంటే గవర్నమెంట్ కాలేజ్ వస్తుంది. సో మళ్ళీ కట్ ఆఫ్స్ అయితే అడగకండి. వీడియో చూస్తే అర్థమవుతుంది కానీ కంప్లీట్ చూడరు, అంత ఓపిక ఉండదు, డైరెక్ట్ అడిగేస్తారు. వీడియో కష్టపడి తీసింది వృధా అవుతుంది. మీరు అర్థం చేసుకుంటే ఫ్యూచర్లో మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది. సో ఈ ఆల్ ఇండియా ర్యాంక్స్, ఇవి మార్క్స్. అండ్ ఈ ఆల్ ఇండియా ర్యాంకు జనరల్కి అయితే ఇక్కడ 3 లక్షల వరకు వచ్చినా వస్తుందంటే చాలా లక్కీ బీసీఏలో. బీసీబీ నెక్స్ట్. సో బీసీబీలో అలాట్ అయిన సీట్లు అన్నమాట, కంప్లీట్ సీట్లు బీసీబీ. ఇవన్నీ బీసీబీలో వచ్చిన సీట్లు. సో బీసీబీలో గవర్నమెంట్లో ఎన్ని సీట్లు వచ్చాయి కంప్లీట్గా అని చూస్తే టోటల్గా 411 వచ్చాయి.
సో ఓవరాల్గా టోటల్ 1000 సీట్స్ వచ్చాయి బీలో, మిగతా అన్ని ప్రైవేట్లో. సో ఎంతవరకు కట్ అయింది మరి బీలో అంటే ఇక్కడ పిహెచ్ఓలు ఉన్నాయి, క్యాప్ ఉన్నాయి. సో ఈ కట్ ఆఫ్ దొరకని వాళ్ళ కోసం కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. క్యాప్ ఉంటే మీకు 393 వరకు, హ్యాండిక్యాప్డ్ అంటే ఎనీ క్యాస్ట్, హ్యాండిక్యాప్ ఉంటే మీకు పిహెచ్ఓ ఉంటే మీకు క్వాలిఫై అయితే సీట్ వచ్చేస్తుంది, మంచి కాలేజీలో సీట్ వస్తుంది. ఇక్కడ చూడండి కాకతీయలో వచ్చేసింది ఏకంగా జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్కి. సో నెక్స్ట్ జనరల్ వాళ్ళకైతే ఇక్కడ 412 మార్క్స్కి జనరల్ వచ్చింది. బీసీబీలో 412 మార్క్స్, 2 లక్షల ర్యాంక్ వరకు కూడా వచ్చింది. అంటే ఈ ర్యాంక్ ఈసారి మీకు 2 lakhs రేంజ్లో ఉంటే ఈసారి కూడా వస్తుంది. 422 వరకు ఉంటే ఈసారి కూడా గవర్నమెంట్ సీట్ వచ్చే ఛాన్స్ ఉంది, ఎంబీబీఎస్ సీట్ గవర్నమెంట్లో. అండ్ నెక్స్ట్ బీసీసీలో ఎన్ని సీట్లు అలాట్ అయ్యాయి చూడండి. ఇక్కడ టోటల్గా 43 సీట్స్ అలాట్ అయ్యాయి అండ్ 343 మార్క్స్, 3 లక్షల ర్యాంక్. సో ఈ ర్యాంక్ ఈసారి రిజల్ట్ వచ్చాక చూసుకోండి, ఒక 360 వరకు ఉంటే ఈసారి కూడా రావచ్చు. సో వెరీ ఫ్యూ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి మీకు ఇది ఒక్కొక్కసారి చాలా ఎక్కువగా చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ మనం చూస్తే బీసీడీలో వచ్చిన కంప్లీట్ సీట్ లిస్ట్ చూడండి. ఇక్కడ బీసీడీ ఎంతవరకు వచ్చింది? బీసీడీ అంటే 237 మందికి గవర్నమెంట్ సీట్లు వచ్చాయి. నేను ఎంతమంది అప్లై చేశారో కూడా ఒక వీడియో పెట్టే చూడండి. అందుకే మీరు ప్రతి వీడియో చూస్తే మీకు పర్ఫెక్ట్ నాలెడ్జ్ వస్తుంది. సో నిజం చెప్తున్నాను, మీరు వీడియోలు కంప్లీట్గా చూడండి. ఎప్పుడైనా ఎంటర్టైన్మెంట్ ఛానల్లో వీడియోలు అయితే కంప్లీట్ చూస్తారు, ఇలాంటి ఎడ్యుకేషన్ ఛానల్లో మాత్రం చూడరు. సో కంప్లీట్ చూస్తే మీకు చాలా మంచిది, ఒక ఐడియా ఉంటుంది. ఇవాళ మీ కౌన్సిలింగే కాదు, రేపు వేరే వాళ్ళ కౌన్సిలింగ్కి కూడా మీరు హెల్ప్ చేయగలుగుతారు. బీసీడీలో క్యాప్, పిహెచ్ఓ కంప్లీట్. పిహెచ్ఓ అంటే జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. క్యాప్ అంటే ఏంటి అంటారు? చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్, ఆర్మీలో చేసేవాళ్ళు, రిటైర్ అయిన వాళ్ళ పిల్లల కోసం ఉంటుందన్నమాట. ఇది చాలా మంచి రిజర్వేషన్. సో నో జనరల్ వాళ్ళకైతే బీసీడీ 414 మార్క్స్కి వచ్చింది, 1,83,000 వరకు వచ్చింది, ఒక 425 వరకు ఉంటే ఈసారి కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. బీసీఈ చూద్దాం. బీసీఈలో వచ్చిన కంప్లీట్ సీట్ లిస్ట్ అన్నమాట ఇది. బీసీఈలో గవర్నమెంట్లో వచ్చిన సీట్ వచ్చిన వాళ్ళు 165, ఇద్దరైతే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్. జనరల్ అయితే 407కి వచ్చింది, 1,96,000, 420 వరకు వస్తే ఈసారి కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, 1,96,000 ర్యాంక్ ఈసారి రిజల్ట్లో కనిపిస్తే మీకు కూడా వచ్చేసినట్టే ఆల్మోస్ట్. అండ్ ఈడబ్ల్యూఎస్ చూద్దాం. ఈడబ్ల్యూఎస్ అయితే గవర్నమెంట్లో ఎంతమందికి వచ్చింది? యాక్చువల్గా ఈడబ్ల్యూఎస్ 103 సీట్లు మాత్రమే ఉంటాయి, 103 మాత్రమే ఉంటాయి. కానీ ఇక్కడ 163 ఎందుకు వస్తున్నాయంటే చాలామందికి తెలియదు, వీడియోలు చేసే వాళ్ళకు కూడా. ఇది ఎంఆర్సీ అని ఉంటుంది, మెరిటోరియస్ రిజర్వేషన్. ఓపెన్లో కొట్టిన స్టూడెంట్ ఈడబ్ల్యూఎస్ వాడుకొని వెళ్తే ఓపెన్ కూడా ఈడబ్ల్యూఎస్ అవుతుంది. అదేవిధంగా బీసీఏ కూడా ఓపెన్లో కొట్టిన స్టూడెంట్ బీసీఏ వాడుకొని నెక్స్ట్ రౌండ్ లేకుంటే అదే రౌండ్లో వెళ్ళిపోతే ఇక్కడ ఓపెన్ కూడా బీసీఏ అవుతుంది. అలా ఏదైనా కూడా, ఏ క్యాస్ట్ అయినా కూడా. దీన్ని ఎంఆర్సీ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట. సో ఇవన్నీ నేర్చుకుంటే మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది, కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది అనేది అర్థమవుతుంది. లేదంటే కన్ఫ్యూజ్ అవుతుంటారు, మనకు వచ్చిన సీట్లేమో 100, ఇక్కడ కనిపించేదేమో 220, ఎందుకు ఇలా అవుతుంది అనేదంతా ప్రాసెస్ అన్నమాట. కొందరు మేల్కి ఫీమేల్కి డిఫరెంట్ కట్ ఆఫ్ ఉండాలి కదా, వీళ్ళకు సపరేట్ అలాట్మెంట్ ఉంది కదా అనుకుంటారు. కానీ అలా ఉండదు, ఇద్దరికి సేమ్ కట్ ఆఫ్ ఉంటుంది. ఒక 10 సీట్లు ఉంటే 3 ఫీమేల్కి వస్తే ఫస్ట్ నింపేస్తారు ఇవి, తర్వాత 7 సీట్లను జనరల్తో నింపుతారు కాబట్టి అందరికి ఈక్వల్ అవుతుంది. సో ఈడబ్ల్యూఎస్ చూస్తే మీరు 418 మార్క్స్కి వచ్చింది, 1,76,000 ర్యాంక్ ఈసారి మీకు కనిపిస్తే ఈడబ్ల్యూఎస్లో గవర్నమెంట్ ఇంకా నిర్మల్ లీస్ట్ కాలేజ్ అన్నమాట ఇవన్నీ. 418 అంటే ఒక 430 మార్క్స్ ఉంటే మీకు ఈడబ్ల్యూఎస్లో గవర్నమెంట్ సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇదంతా ఓపెన్. ఇంకా ఓపెన్లో చాలా సీట్లు అయితే మనకి ఆల్మోస్ట్ హాఫ్ సీట్లు ఓపెన్లో ఉంటాయి. సో ఓపెన్ వచ్చిన కాలేజెస్ లిస్ట్ ఇది మొత్తం. మీరు ఈ లిస్టు మీ దగ్గర ఉంటే మీ మార్కులకి, మీ ర్యాంక్కి ఎక్కడ వచ్చింది అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు ఈజీగా. సో ఎక్కడెక్కడో పెద్ద పెద్ద వెబ్సైట్లు కొని అంత తల బద్దలు కొట్టుకొని చూడాల్సిన పనే ఉండదు. సింపుల్ మన వెబ్సైట్లో కూడా ఇలాంటి లిస్టులే ఉంటాయి, సింపుల్గా దొరికిపోతాయి మీకు. ఎక్కడ వస్తుంది అనేది ఆ కట్ ఆఫ్స్ అని దొరుకుతాయి మీకు, సింపుల్గా దొరికిపోతాయి. సో ఇలాంటి లిస్ట్ ఉంటే సరిపోతుంది. మీరు ఇంకా దీని మీద ఒక సైంటిస్టుల వెబ్సైట్లో రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు, మనమంతా చేసే పెట్టి ఉన్నాం అన్నమాట. సో ఇక్కడ ఓపెన్లో చూస్తే మీరు ఓపెన్లో 416 మార్క్స్ వరకు వచ్చింది ఓపెన్. అండ్ ఇక్కడ అంతా వీళ్ళు అసలైన క్యాస్ట్ ఇది ఓపెన్ కేటగిరీలో వచ్చింది, అంటే బీసీఈ అతను కూడా ఓపెన్ వచ్చింది, బీసీబీ కూడా ఓపెన్ వచ్చింది. సో టోటల్ 416 మార్క్స్ వరకు ఓపెన్లో గవర్నమెంట్ సీట్ రావడం జరిగింది, 416 మార్క్స్ వరకు, అంటే 1,80,000 వరకు రావడం జరిగింది. సో క్యాప్ అండ్ పిహెచ్ఓ ఇంకా వీళ్ళకి చాలా రిజర్వేషన్స్ ఉంటాయి, వీళ్ళు తక్కువ మార్కులకు కూడా సీట్ వచ్చేస్తుంది అనమాట.
చివరికి ఓపెన్ ఎన్సీసీ. సో ఇది ఎన్సీసీ స్టూడెంట్, ఇది చివరిలో ప్లేస్ చేశాను. ఇతనికి మార్క్స్ యాడ్ అయ్యాయి 489 కిందికి చూపిస్తుంది, కానీ ఇతనికి ఎన్సీసీలో యాడ్ అయ్యాయి మార్క్స్. SC1 ఇదంతా SC1లో వచ్చిన స్టూడెంట్స్ 34 మందికి వచ్చింది, 126 మార్కులకు వచ్చేసింది. ఇదంతా SC2లో ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న స్టూడెంట్ లిస్ట్ అన్నమాట. ఈ వీళ్ళని ఐడెంటిఫై చేయడం ఈ ఆల్ ఇండియా ర్యాంక్తోనే. ఈ ఆల్ ఇండియా ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్ ఇప్పుడు ఆ కాలేజీలో చేస్తున్నారు. ఇంకా నేమ్స్ ఎందుకు లేని మనం తీసేసాం, రూల్ నెంబర్స్ కూడా ఎందుకని తీసేసాం. కాకపోతే ఈ స్టూడెంట్స్ ఇప్పుడు చదువుతున్నారు SC2. అండ్ టోటల్ వచ్చిన సీట్లు ఎన్ని, ఎక్కడి వరకు వచ్చింది అనేది ఒకసారి చూద్దాం. SC2 అయితే గవర్నమెంట్ కాలేజెస్లో, ప్రైవేట్లో కూడా గవర్నమెంట్ కోటా ఉంటుంది. సో అసోబాద్ ఇవన్నీ చివరిలో ఉంటాయి. క్యాప్ PHO ఎలాగో తక్కువ మార్కులకు కూడా ఇక్కడ ఉస్మానియా వచ్చేసింది. PHO SC2 267 మార్క్స్కే, క్యాప్కి అయితే 338. ఇంకా 126 కూడా 113 కూడా వచ్చేసేది, కానీ లేరు క్యాండిడేట్స్. PHO ఉన్న వాళ్ళు లేరు, అందుకోసమే అవి జనరల్ కన్వర్ట్ అయ్యాయి కొన్ని. నో అండ్ జనరల్ అంటే SC2నే PH లేని వాళ్ళకి కన్వర్ట్ అవ్వడం అనమాట. 372 మార్క్స్ వరకు వచ్చింది, 385 అయితే గవర్నమెంట్లో MBBS వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ SC3. సో SC3లో ఎక్కడి వరకు వచ్చింది అని చూస్తే, SC3లో మొత్తం వచ్చిన సీట్స్ 218, క్యాపులు 2 వచ్చాయి. జనరల్ వాళ్ళకి 377 అంటే ఒక 390 వరకు వస్తే SC3లో కూడా గవర్నమెంట్లో సీట్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఇవన్నీ థర్డ్ రౌండ్ వరకు కట్ ఆఫ్స్. ST. సో STలో మొత్తం వచ్చిన సీట్లు ఎన్ని అనేది ఒకసారి చూద్దాం. STలో మొత్తం వచ్చిన సీట్స్ 417, ఒకటి సింగరేణి వాళ్ళకి వచ్చింది, రామగుండం రిజర్వేషన్ PHO. అండ్ జనరల్ అయితే 384 మార్క్స్కి జనరల్ సీట్ అయితే వచ్చింది గవర్నమెంట్లో, 384. ఓకే, అండ్ ఈసారి ఒక 395 వరకు వస్తే గవర్నమెంట్ సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది MBBSలో. సో ఇదైతే గవర్నమెంట్ కాలేజెస్కి సంబంధించి. ఓకే, ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి.